Hi everyone. Before class we discuss hydrogen and its compounds. Hydrogen and its compounds. హైడ్రోజను మరియు దాని సమ్మేళనాలలో ఇంట్రడక్షన్ అంటే పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్, ఆ తర్వాత రిసెంబుల్స్ విత్ ఆల్కలీ మెటల్స్, రిసెంబుల్స్ విత్ హాలోజన్స్, ఆ తర్వాత అకరెన్స్, తర్వాత ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. 2 మార్క్స్ క్వశ్చన్స్. Describe one method of producing high purity hydrogen. Describe one method of producing high purity hydrogen. అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను తయారు చేసే ఒక పద్ధతిని వివరించండి. అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను తయారు చేసే ఒక పద్ధతిని వివరించండి. Describe one method of producing high purity hydrogen. High purity 99.95%. High purity dihydrogen is obtained by electrolyzing warm aqueous barium hydroxide. Warm aqueous barium hydroxide. Barium hydroxide formula BaOH taken 2. BaOH taken 2. దీన్ని ఏమంటున్నాం? బేరియం హైడ్రాక్సైడ్. సొల్యూషన్ between nickel electrodes. High purity dihydrogen is obtained. High purity dihydrogen is obtained by electrolyzing warm aqueous barium hydroxide. Warm aqueous barium hydroxide. Solution between nickel electrodes. Balanced equation 2H2O electrolysis process in the presence of barium hydroxide 2H2 plus O2. ఈ 2H2 ఉంది డైహైడ్రోజన్. సో ఈ విధంగా 2H2O electrolysis in the presence of barium hydroxide, the resulting 2H2 plus O2. High purity dihydrogen is obtained by electrolyzing warm aqueous barium hydroxide solution between nickel electrodes. నికెల్ ఎలక్ట్రోడ్లతో వెచ్చని బేరియం హైడ్రాక్సైడ్ ద్రావణమును విద్యుత్ విశ్లేషణ జరిపించి అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను మనం ఈ చర్య ద్వారా పొందవచ్చు. నికెల్ ఎలక్ట్రోడ్లతో వెచ్చని బేరియం హైడ్రాక్సైడ్ ద్రావణమును విద్యుత్ విశ్లేషణ జరిపించి ఈ చర్య ద్వారా మనం అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను పొందవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇంతవరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సిన్ గ్యాస్. సిన్ గ్యాస్ దీన్ని ఏమంటామంటే సిన్ గ్యాస్, సింథసిస్ గ్యాస్, వాటర్ గ్యాస్, ఈ విధంగా సిన్ గ్యాస్, సింథసిస్ గ్యాస్, వాటర్ గ్యాస్. సో ఇక్కడ ఏదడినా కూడా ఇదే ఆన్సర్. సిన్ గ్యాస్, సింథసిస్ గ్యాస్, వాటర్ గ్యాస్. తెలుగులో సింథసిస్ వాయువు, సిన్ వాయువు, ఆ తర్వాత సంశ్లేషణ వాయువు అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సిన్ గ్యాస్. ఏ మిక్చర్ ఆఫ్ CO and H2. వెరీ ఇంపార్టెంట్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ మిక్చర్ ఆఫ్ CO and H2. ఏ మిక్చర్ ఆఫ్ CO and H2 ఈజ్ కాల్డ్ వాటర్ గ్యాస్. మరి ఈ మిక్చర్ని ఉపయోగించి ఏం చేయొచ్చు సార్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ మిథనాల్ ఫార్ములా CH3OH మిథనాల్ అండ్ a number of hydrocarbons, methanol and a number of hydrocarbons, hence it is called synthesis gas or syngas.
సిన్ గ్యాస్ అంటే ఏంటంటే CO మరియు H2 మిశ్రమాన్నే మనం సిన్ గ్యాస్ అంటాము. CO అండ్ H2 మిశ్రమాన్నే సిన్ గ్యాస్ అంటాము. మరి ఈ మిక్చర్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు సార్ అంటే మిథనాల్ ఈ మిక్చర్ను ఉపయోగించి మిథనాల్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంటే మిథనాల్ను మరియు చాలా హైడ్రోకార్బన్లను ఇతర హైడ్రోకార్బన్లను సంశ్లేషణ చేయడానికి మనం ఈ యొక్క మిక్చర్ను యూజ్ చేస్తామని చెప్పొచ్చు. ఏ మిక్చర్ను? ఏ మిక్చర్ ఆఫ్ CO అండ్ H2 ఈజ్ కాల్డ్ వాటర్ గ్యాస్ అన్నాం కదా. ఈ మిక్చర్ను ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే మిథనాల్ను తయారు చేయవచ్చు. అదేవిధంగా ఇతర హైడ్రోకార్బన్లను కూడా మనం సంశ్లేషణ జరపవచ్చు. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సంశ్లేషణ వాయువు, సింథసిస్ వాయువు, సిన్ వాయువు అనే పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. ఏ మిక్చర్ ఆఫ్ CO అండ్ H2 ఈజ్ కాల్డ్ వాటర్ గ్యాస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. Hence it is called synthesis gas or syn gas. Next, what is meant by coal gasification? Very important. What is meant by coal gasification? Explain with relevant balanced equation. Question vidhanga adugutadu. What is meant by coal gasification? Explain with relevant balanced equation. So ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంది సార్ అన్నప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సిన్ గ్యాస్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ కోల్ నుంచి సిన్ గ్యాస్ను తయారు చేయడాన్నే మనం కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. కోల్ గ్యాసిఫికేషన్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం? ఫ్రమ్ కోల్. దేన్ని తయారు చేస్తున్నాం? ప్రొడ్యూసింగ్ సిన్ గ్యాస్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సిన్ గ్యాస్ ఫ్రమ్ కోల్ ఈజ్ కాల్డ్ coal gasification. Explain with relevant to balanced equation అండి కదా. C plus H2O gives rise CO plus H2 మిక్చర్ని ఏమంటున్నాం మనం? వాటర్ గ్యాస్, సిన్ గ్యాస్, సింథసిస్ గ్యాస్ అని అంటున్నాం కదా. సో ఈ మిక్చర్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఇతర హైడ్రోకార్బన్లను కూడా మనం సంశ్లేషణ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Describe the terms of hydrides. Describe the term of hydrides. How many categories of hydrides are known? Name them. Hydrides అంటే ఏంటి? వాటిని ఎన్ని రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు? వాటి పేర్లు ఏంటి అని అడుగుతుండు. సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? Describe the term of hydrides. How many categories of hydrides are known? Name them. Hydrides అంటే ఏంది? బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మ్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ ఇతర మూలకాలతో సంయోగం చెంది ఏర్పరిచే ద్విగుణాత్మక సమ్మేళనాలనే మనం హైడ్రైడ్స్ అంటాము. బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మ్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. ద హైడ్రైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. హైడ్రైడ్స్ మనం 3 categoriesగా క్లాసిఫై చేయడం జరిగింది. దే ఆర్ ఫస్ట్ వన్ అయానిక్ ఆర్ సెలైన్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్. అయానిక్ హైడ్రైడ్లు, సెలైన్ హైడ్రైడ్స్ అని, సాల్ట్ లైక్ హైడ్రైడ్స్ అని చెప్పవచ్చు. సెకండ్ వన్ కోవలెంట్ హైడ్రైడ్స్ ఆర్ మాలిక్యులర్ హైడ్రైడ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మెటాలిక్ హైడ్రైడ్స్ ఆర్ నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. లోహ మరియు నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. కోవలెంట్ లేదా అణు హైడ్రైడ్స్. ఈ విధంగా హైడ్రైడ్స్ అంటే ఏంది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆర్ నౌన్? నేమ్ దెమ్. అంటే హైడ్రైడ్స్ ఎన్ని రకాలుగా, హౌ మెనీ టైప్స్, ఎన్ని కేటగిరీలుగా మనం డివైడ్ చేయడం జరిగింది అని అంటే ఫస్ట్ వన్ అయానిక్ ఆర్ సెలైన్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్, కోవలెంట్ ఆర్ మాలిక్యులర్ హైడ్రైడ్స్, metallic or non-stoichiometric hydrides. So once I am telling once again,
డిస్క్రైబ్ వన్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హై ప్యూరిటీ హైడ్రోజన్. అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను తయారు చేసే ఏదైనా ఒక పద్ధతిని చెప్పండి అన్నప్పుడు హై ప్యూరిటీ గ్రేటర్ దెన్ 99.95% dihydrogen is obtained by electrolyzing warm aqueous barium hydroxide solution between nickel electrodes. నికెల్ ఎలక్ట్రోడ్లతో వెచ్చని బేరియం హైడ్రాక్సైడ్ ద్రావణమును విద్యుత్ విశ్లేషణ జరిపించినట్లయితే అత్యంత శుద్ధమైన మనకు డైహైడ్రోజన్ను మనం పొందవచ్చును. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ 2H2O ఎలక్ట్రోలసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ 2H2 ప్లస్ O2. నెక్స్ట్ క్వశ్చన్, సిన్ గ్యాస్. Explain the term syngas. A mixture of CO and H2 is called water gas. It is used for synthesis of methanol and a number of hydrocarbons. Hence, it is called synthesis gas or syngas. Next, coal gasification. The process of producing syngas from coal is called coal gasification. కోల్ నుంచి సిన్గ్యాస్ను తయారు చేయడాన్నే కోల్ గ్యాసిఫికేషన్ అంటాము. సో C ప్లస్ H2O గివ్స్ రైజ్ CO ప్లస్ H2. నెక్స్ట్, డిస్క్రైబ్ ద టర్మ్ హైడ్రైడ్స్. హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆర్ నౌన్? నేమ్ దెమ్. బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మ్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. హైడ్రోజను ఇతర మూలకాలతో సంయోగం చెంది ఏర్పరిచే ద్విగుణాత్మక సమ్మేళనాలనే హైడ్రైడ్లు అంటాము. హైడ్రైడ్లను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ అయానిక్ ఆర్ సెలైన్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్. సెకండ్ వన్ కోవలెంట్ ఆర్ మాలిక్యులర్ హైడ్రైడ్స్. థర్డ్ వన్ మెటాలిక్ ఆర్ నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. Next one, during photosynthesis, water is oxidized to O2. Water is oxidized to O2. Which element is reduced? కిరణజన్య సంయోగక్రియలో నీరు O2గా ఆక్సీకరణం చెందుతుంది. మరి ఏ మూలకం క్షయకరణం చెందుతుంది అని అంటున్నాడు. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ వాటర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు O2. విచ్ ఎలిమెంట్ ఈజ్ రిడ్యూస్డ్? డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఎలిమెంట్ కార్బన్ అండర్గోస్ రిడక్షన్ as its oxidation number decreases from +4 to 0. మనం ఆక్సిడేషన్ అంటే ఏంది? ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిడేషన్, డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్, రిడక్షన్. సో ఈ రియాక్షన్ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ రియాక్షన్ 6CO2 plus 6H2O gives rise C6H12O6 plus 6O2. ఈ రియాక్షన్లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4 నుండి 0కు చేంజ్ అయింది. అంటే డిక్రీజెస్ ఫ్రమ్ +4 to 0. సో కార్బన్ క్షయకరణం చెందుతుంది. ఏ మూలకం క్షయకరణం చెందుతుంది అంటే కార్బన్ వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +4 నుంచి 0కు మారుతుంది. కాబట్టి కార్బన్ క్షయకరణం చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆటోప్రోటోలసిస్. స్వయం ప్రోటోలసిస్ అంటే ఏమిటి? స్వయం ప్రోటోలసిస్ సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్. నీటి యొక్క స్వయం అయనీకరణాన్నే ఆటోప్రోటోలసిస్ అంటాము. స్వయం ప్రోటోలసిస్. సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ నౌన్ యాజ్ ఆటోప్రోటోలసిస్ ఆఫ్ వాటర్. The autoprotolysis of water takes place as follows. H2O ఇంకో H2Oతో కలిసి ఏం జరుగుతుంది అంటే ఈ H2O నుంచి ఒక ప్రోటాన్ తీసుకొని H2O becomes H3O+. ఈ H2O ఒక ప్రోటాన్ లాస్ అయ్యి OH మైనస్గా మారుతుంది. H2O plus H2O gives rise H3O plus OH మైనస్. దీన్నే స్వయం
ప్రోటోలసిస్ అంటాము. స్వయం ప్రోటోలసిస్ అంటే ఇది నీటి యొక్క స్వయం అయనీకరణాన్నే స్వయం ప్రోటోలసిస్ అంటాము. సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ నౌన్ యాజ్ ఆటో ప్రోటోలసిస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్, water behaves as an amphoteric substance. Water behaves as an amphoteric substance. Amphoteric means dual nature, ద్వి స్వభావము, ఆమ్ల స్వభావము మరియు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సబ్స్టాన్స్ ఇన్ ద బ్రౌన్స్టెడ్ సెన్స్, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్, ఎట్లా కలిగి ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటుండు. సో అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, ప్రోటాన్ డోనార్ యాసిడ్, ప్రోటాన్ డోనార్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ బేస్, ప్రోటాన్ యాక్సెప్టర్ బేస్, ప్రోటాన్ దాత ఆమ్లము, ప్రోటాన్ గ్రహీత క్షారము అని చెప్పొచ్చు బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ. సో ఫస్ట్ వన్, H2O ఎట్లా బేస్ బిహేవ్ని కలిగి ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. H2O plus HCl in the presence of H3O plus Cl minus. H2O HCl నుంచి ఒక ప్రోటాన్ని తీసుకొని H2O becomes H3O ప్లస్గా మారుతుంది. HCl ఒక ప్రోటాన్ H2Oకి ఇచ్చి Cl మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ H2O ఏం జరిగింది, ఇన్ ద అబోవ్ రియాక్షన్ H2O యాక్సెప్ట్ వన్ ప్రోటాన్, H2O యాక్సెప్ట్ వన్ ప్రోటాన్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ HCl నుంచి. HCl నుంచి H2O ఒక ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి సో H2O కెన్ యాక్ట్ యాజ్ బేస్. అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, ప్రోటాన్ యాక్సెప్ట్ బేస్. సో H2O ఇక్కడ HCl నుంచి ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి H2O అనేది బేస్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, H2O ప్లస్ NH3 NH4 ప్లస్ OH మైనస్. ఇక్కడ ఏమైంది, H2O పై రియాక్షన్లో ఏం జరిగింది, H2O ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకొని బేస్గా యాక్ట్ చేసింది. ఇక్కడ H2O లాస్ వన్ ప్రోటాన్, H2O ఒక ప్రోటాన్ లాస్ అయింది. ఎవరికి ఇచ్చింది ప్రోటాన్, మరి 2 NH3కి ఇచ్చింది, NH3కి ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రోటాన్ లాస్ అయింది కదా, సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్. ప్రోటాన్ లాస్ అయింది కాబట్టి ప్రోటాన్ డొనేట్ చేసింది ఎవరికి, NH3కి. ప్రోటాన్ డొనేట్ చేసింది కాబట్టి H2O యాక్ట్ యాజ్ యాసిడ్. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుంది కాబట్టి H2O యాక్ట్ యాజ్ బేస్. సో మళ్ళీ ఒకసారి వినండి. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ వాటర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు O2 విచ్ ఎలిమెంట్ ఈజ్ రిడ్యూస్డ్. కిరణజన్య సంయోగక్రియలో నీరు O2గా ఆక్సీకరణం చెందింది. ఏ మూలకం క్షయకరణం చెందుతుంది. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఎలిమెంట్ కార్బన్ అండర్గోస్ రిడక్షన్ యాజ్ ఇట్స్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ ఫ్రమ్ +4 to 0. +4 నుండి 0కు తగ్గింది కాబట్టి క్షయకరణం చెందింది. నెక్స్ట్ ఆటో ప్రోటోలసిస్, సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ నౌన్ యాజ్ ఆటో ప్రోటోలసిస్. సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ నౌన్ యాజ్ ఆటో ప్రోటోలసిస్ ఆఫ్ వాటర్. నీటి యొక్క స్వయం అయనీకరణాన్నే స్వయం ప్రోటోలసిస్ అంటాం. H2O plus H2O gives rise H3O plus OH minus. Next, water behaves as an amphoteric substance in the Bronsted sense. How do you explain? Due to the autoprotolysis, water is amphoteric in nature according to Bronsted theory. According to Bronsted-Lowry acid-base theory, proton donor acid, proton acceptor base. H2O plus HCl gives rise H3O plus Cl minus. ఇక్కడ H2O HCl నుంచి ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుని H3O ప్లస్ Cl మైనస్గా చేంజ్ అయింది కాబట్టి H2O కెన్ యాక్ట్ యాజ్ బేస్. ఈ చర్యలో H2O HCl నుంచి ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుంది కాబట్టి H2O కెన్ యాక్ట్ యాజ్ బేస్. H2O ప్లస్ NH3 గివ్స్ రైస్ NH4 ప్లస్ OH మైనస్. ఇక్కడ ఈ చర్యలో H2O ఒక ప్రోటాన్ NH3కి డొనేట్ చేసింది కదా, అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసుకుంది కాబట్టి బేస్ H2O, ఇక్కడ H2O డొనేట్ చేసింది కాబట్టి సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్. H2O ప్లస్ NH3 NH4 ప్లస్ OH మైనస్. సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఆటోప్రోటోలసిస్, water behaves as an amphoteric substance in the Bronsted sense. How do you explain?
During photosynthesis, water is oxidized to O2, which element is reduced. Explain the terms syngas, coal gasification. Describe the term of hydrates. Next, preparation of dihydrogen.